నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా ఇండియాకు తీసుకుని వస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా ఇండియాకు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు. ఈ మేరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారని ఆయన వెల్లడించారు. ఏపీఎన్ఆర్టీఎస్ కోఆర్డినేటర్ల ద్వారా కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తాత్కాలిక వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి గారు పేర్కొన్నారు. అవసరమైన ఆహారం, నివాసం, ప్రాథమిక అవసరాల ఏర్పాటుతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతూ ఉన్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు వెంటనే ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ నెంబర్ 24/7 హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని చెప్పేసి సంప్రదించాలని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు. అలాగే స్క్రీన్ మీద మీకు ఏపీఎన్ఆర్టీఎస్ యొక్క హెల్ప్ లైన్ నెంబరు మరియు అలాగే వాట్సాప్ నెంబర్కు సమాచారం పంపవచ్చని చెప్పి మంత్రి గారు సూచించారు. అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ఈమెయిల్ ద్వారా కూడా సహాయం కోరవచ్చని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రతి తెలుగు పౌరుడి భద్రతకు కట్టుబడి ఉందని, కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా ప్రభుత్వాన్ని సంప్రదించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు విజ్ఞప్తి చేశారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న తెలుగువారు ఎవరైతే ఉన్నారో మీరు ఇండియాకు రావాలనుకుంటే కానీ మీకు స్క్రీన్ మీద ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ నెంబర్లు అయితే కనపడుతూ ఉన్నాయి. వాటికి ఫోన్ చేసి మీరు ఎక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎక్కడ చిక్కుకున్నారని సమాచారం ఇస్తే కానీ ఆయా దేశాలలో ఉన్న ఏపీఎన్ఆర్టీఎస్ కోఆర్డినేటర్ల నెంబరు మీకు ఇస్తారనమాట. తద్వారా వాళ్ళని సంప్రదిస్తే కానీ మీకు నివాసం కానీ ఆహారం కానీ అన్ని ఏర్పాట్లు చేస్తారనమాట. చాలామంది ఎయిర్పోర్టుకు వెళ్ళి చిక్కుకొని ఉన్నారు కదా, వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న మన తెలుగువారు ఈ యొక్క నెంబర్లను సేవ్ చేసుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.